నమస్తే అండి. నా పేరు ఎస్వి రత్నం, హైకోర్టు అడ్వకేట్ని. ఉండేది హైదరాబాద్, మణికొండ. మనం ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ పేరు విల్లు. తెలుగులో అన్ని వీలునామా అంటాం. ఇంగ్లీష్లో విల్ అంటే, తెలుగులో వీలునామా, రెండు కూడా ఒకటే. అసలు మనం విల్ అంటే ఏంటండి, వీలునామా అంటే ఏంటి, అది ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎవరు రాయాలి, ఏ సందర్భంలో వీలునామా రాయాలి, అసలు విల్లుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, అది ఎక్కడ చెప్పబడింది, మన రకరకాల చట్టాలు ఉన్నాయి, ఏ చట్టంలో దీని గురించి బాగా చెప్పబడింది అన్న విషయాల మీద మనం డిస్కస్ చేద్దాం. ఇది ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో ఈ వీలునామా గురించి చెప్పబడింది. విల్ అంటే ఏంటి, దాని గురించి వివరణ చెప్పబడింది, ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి. వీలునామా ఎందుకు రాయాలంటే కనుక, ఒక మనిషి బ్రతుకున్నప్పుడు దాని జీవితాంతం మొత్తం కష్టపడతాడు, ఆస్తులు సంపాదిస్తాడు, తర్వాత వెండి కానీ బంగారం నగలు రకరకాల అసెట్స్, తర్వాత ఎన్నో సంపాదించుకున్న లైఫ్లో ఉంటాడు. వాటన్నింటినీ తన జీవితంలో అనుభవించి తన జీవితం తర్వాత లైఫ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్న విషయాన్ని ముందుగానే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ని, అలా రాసిన డాక్యుమెంట్ పేరు వీలునామా. అది ఏ వ్యక్తి రాయాలంటే కనుక 18 ఏళ్ళు దాటిన ఏ వ్యక్తి అని వీలునామా రాయొచ్చు. అంటే ఆడపిల్లలు అయితే 18, మగపిల్లలు అయితే 21 సంవత్సరం దాటిన తర్వాత ఏ వ్యక్తి అని వీలునామా రాసుకోవచ్చు. దాంట్లో క్రిస్టల్ క్లియర్గా తనకున్న అంశాలని, తనకున్న ఆస్తుల్ని అన్నీ రాసుకోవచ్చు. దాంట్లో వీలునామా అంటే ఆస్తులు ఒకటే రాయాలని ఏం లేదు, లయబిలిటీస్ అప్పులు కూడా రాసుకోవచ్చు. తనకున్నటువంటి ఒక సమగ్ర సారాంశం. వీలునామా అంటే ఒక లైఫ్ అన్నమాట. కాకపోతే కొంచెం వీలునామాని మరీ 21 సంవత్సరం వయసు రాగానే రాసుకునే అవకాశం ఉంది. కానీ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక రాసుకుంటే కనుక ఆ టైంలో కొంచెం ఎస్టాబ్లిష్ అవుతాడు, తర్వాత ఇది కొంచెం సంపాదించుకుంటాడు, రాసుకోవచ్చు అప్పుడు. కాకపోతే వీలునామా రాయడానికి వయోపరిమితి ఇంతే అని నిర్ధారణ, ఇంత చిన్న వయసులో రాయాలా, అంత పెద్ద వయసు వచ్చాక రాయాలనేది ఏం లేదు. 21 సంవత్సరం జరిగిన తర్వాత ఎవరిని వీలునామా రాసుకోవచ్చు. దేర్ షుడ్ బి పర్పస్. వీలునామా రాయడానికి పర్పస్ ఉండాలి. దేనికి రాస్తామంటే కానీ తన ఆస్తుల్ని ఎలా పంచాలి, తన తదనంతరము తను సంపాదించినటువంటి ఈ ప్రాపర్టీస్ని ఎట్లా ఇవ్వాలి, అంటే బతుకుండంగా ఎవరికి ఎలా ఇద్దాం అనుకుంటున్నాడో అదే దాన్ని తను చనిపోయిన తర్వాత ఎలా డిస్ట్రిబ్యూట్ కావాలి, ఎలా ఇవ్వాలనుకుంటున్నాడో రాసుకునే ఒక సమగ్ర సారాంశం అనొచ్చు, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనుకోవచ్చు. దాని ప్రకారం రాసుకోవచ్చు. అది ఈ వీలునామాలు మనం అన్నీ కూడా రాసుకోవచ్చు. మనకున్న ఆస్తుల గురించి, తర్వాత మనకున్న ఈ మూవబుల్ ప్రాపర్టీస్ గురించి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ గురించి రాసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పర్పస్ చూస్తే కనుక అన్నిటికన్నా అతి తక్కువ ఖర్చు అయ్యేది వీలునామా రిజిస్ట్రేషనే. దాంట్లో దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కూడా మనకి ఆన్లైన్లో కనిపిస్తాయి. ఎలా అంటే ఒక సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, డెవలప్మెంట్ అగ్రిమెంట్ కానీ, రెక్టిఫికేషన్ డీడ్ కానీ, రాటిఫికేషన్, రకరకాల అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒక ఆన్లైన్లో మనం చూసుకోవచ్చు. ఇది వ్యక్తిగతమైనటువంటి డాక్యుమెంట్ కాబట్టి ఇది ఎక్కడ కూడా మీకు ఆన్లైన్ కనిపించదు. ఇది ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీ మన భారత ప్రభుత్వం మనకి కల్పించింది. దీనివల్ల ఏంటంటే వ్యక్తి నిర్భయంగా, భయం లేకుండా తన ఆస్తులన్నింటినీ కూడా గవర్నమెంట్ వారికి తెలియజేయచ్చు. వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది ఒక వ్యక్తిగత డాక్యుమెంట్. అది ఎవరు కూడా చూపించడం జరగదు. తర్వాత ఈ వీలునామా రాసిన తర్వాత దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారని వీలునామాలో రాసే ముందే దాంట్లో మెన్షన్ చేసుకోవచ్చు, ది ఎగ్జిక్యూటర్ ఆఫ్ మై విల్. ఈ వీలునామాని నాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ అంటే కనుక చనిపోయిన వ్యక్తి వీలునామా రాసిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత ద విల్ కమ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది టెస్టేటర్. అంటే ఏంటి, వీలునామా ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే అది రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే దానికి ఉన్న పవర్స్ వస్తాయి. వీలునామాని వ్యక్తి తన జీవితకాలంలో వీలునామాని ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు సరే దాన్ని రద్దు చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లింక్ మిస్ అవ్వకూడదు. మనం ఒక వ్యక్తి ఒక వీలునామా రాశాడు, ఒక 4 months తర్వాత తన మైండ్ మార్చుకుని దాంట్లో మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలనుకోండి, మొదటి వీలునామా రద్దు చేసి మళ్ళీ రెండో వీలునామా రాసుకోవచ్చు. కానీ రెండో వీలునామా రాసినప్పుడు మొదటి వీలునామాకి సంబంధించినటువంటి ఆ నెంబరు, డాక్యుమెంట్ నెంబరు, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేశారు, ఆ డాక్యుమెంట్ యొక్క రిజిస్టర్డ్ డేట్, ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఆ డేటు, ఇవన్నీ కూడా దీన్ని మెన్షన్ చేస్తూ ఆ వీలునామా రద్దు చేసి మళ్ళీ కొత్తగా రాస్తుందన్న విషయాన్ని కొత్త వీలునామాలు మెన్షన్ చేయాలి. లేకపోతే కనుక 2 వీలునామాలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయనుకోండి,
ఏది మనం ఎగ్జిక్యూట్ చేయాలో మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం వీలునామాను రాసినప్పుడు మొదటి వీలునామాను రద్దు చేస్తూ రెండో వీలునామా రాస్తున్నాం. అట్లాగే మన వీలునామాలు 4 రాసుకోవచ్చు. వ్యక్తి యొక్క చనిపోయే తన జీవితకాలంలో ఎన్నిసార్లు మార్పులు చేర్పులు రాసుకోవచ్చు. కాకపోతే ఇందాక చెప్పినట్టుగానే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అట్లా వచ్చిన తర్వాత వీలునామా రాస్తే ఏమవుతుందంటే కనుక ఒక స్థిరత్వం, తర్వాత ఒక స్టెబిలిటీ, ఓకే లైఫ్లో కొన్ని చూశాడు, తన జీవితంలో ఏమేమి ఆస్తులు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారో రాస్తారు. అయితే వీలునామాను కేవలం ఆస్తులు ఉంటేనే రాసుకోక్కర్లేదండి. ఆస్తులు ఉంటే ఇమ్మూవబుల్ స్థిరాస్తి ఉంటేనే రాసుకోవాలి ఏం లేదు. చరాస్తి కూడా రాసుకోవచ్చు. స్థిరాస్తి అంటే కనుక ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. బిల్డింగ్స్ కానీ వాటికి సంబంధించి పొలాలు అవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, అవి స్థిరాస్తి. చరాస్తులు ఒంటి మీద ఉండే నగలు, బంగారం, తర్వాత ఎల్ఐసి పాలసీస్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, తర్వాత ఈ రికరింగ్ డిపాజిట్లు కానీ, షేర్స్ కానీ, డిబెంచర్స్, ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్ల గురించి కూడా రాసుకోవచ్చు. మన వీలునామాకి ఇది ఉంటేనే వీలునామా రాయాలనేది మాత్రం ఏమీ లేదు. స్థిరాస్తి గురించి మాత్రం వీలునామా కాదు, చరాస్తుల గురించి కూడా మన వీలునామా రాసుకోవచ్చు. ఒక వ్యక్తికి స్థిరాస్తి అంటే ఏమీ లేదు, అన్ని చరాస్తులనే, వాళ్ళు కూడా వీలునామా రాసుకోవచ్చు. వీలునామా ఏంటంటే ఒక ఫ్రీ డాక్యుమెంట్. దీనికి ఒక ఫార్మాట్ అంటే ఏమీ లేదు. మీ మనసులో ఏది తోస్తే అది, దానిని అక్షర రూపంలో, ఒక లిఖిత రూపంలో కాగితం మీద రాసుకుని జాగ్రత్తగా పొందుపరుచుకున్న ఇన్ఫర్మేషన్ని రిజిస్ట్రేషన్ ద్వారా దానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఒక డాక్యుమెంట్ రూపం తేవడానికే రాసే ప్రక్రియ వీలునామా అంటే. వీలునామా ఒకటి, దానికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాలా, వీలునామా రిజిస్ట్రేషన్ చేయించక్కర్లేదా అన్న విషయం మీద కొంచెం చెప్దాం. మనం లా ప్రకారంగా వీలునామాని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరమే లేదు. అది ఒక వ్యక్తిగత విషయం. కాకపోతే ఎప్పుడు కూడా రిజిస్టర్డ్ వీలునామాకి ఎక్కువ పవర్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ వీల్కి కొంచెం తక్కువ పవర్ ఉంటుంది. బట్ కోర్టు దృష్టిలో రెండు సమానమే. ఏదైనా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే రిజిస్ట్రేషన్ అయితే ఎక్కువ వాల్యూ ఉంటుంది, తర్వాత రిజిస్టర్ కాకపోతే తక్కువ వాల్యూ, అట్లాంటిదంటే ఏం లేదు. కాకపోతే అవకాశం ఉంటే కానీ రిజిస్ట్రేషన్ చేయించుకుని మంచిది. ఎందుకంటే కాంట్రాడిక్టరీ ఎవిడెన్సెస్ కానీ ఇష్యూస్ కానీ రాకుండా ఉండాలంటే కనుక రిజిస్టర్డ్ వీలునామా ఈజ్ ఆల్వేస్ ప్రిఫరెన్స్ అన్రిజిస్టర్డ్ వీల్. ఇంకొకటి, దాంట్లో ఎప్పుడు కూడా వీలునామా రాసేటప్పుడు ప్రధాన అంశాలు ఏంటంటే ఒక వాక్యాన్ని ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేయాలి. ఈ వీలునామాని నా మనస్ఫూర్తిగా రాస్తున్నాను, నాకు ఎప్పుడైతే వీలునామాని మార్చుకోవాలనుకుంటున్నానో అప్పుడు నేను ఖచ్చితంగా వీలునామా మారుస్తాను. ఐ రిజర్వ్ ద రైట్ టు మేక్ ఆల్ ద చేంజెస్ ఇన్ ద విల్ అని ఒక సెంటెన్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. అయితే వీలునామాని కేవలం స్థిరాస్తి గురించే కాదు, చరాస్తి గురించి చెప్పుకోవచ్చు. అంటే మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే కనుక స్థిరాస్తి, మూవబుల్ అంటే కనుక చరాస్తి. ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే కనుక స్థిరాస్తులు ఏమొస్తాయి, బిల్డింగ్స్ కానీ, ఆస్తులు, తర్వాత పొలాలు, ఇవి స్థలాలు, ఇవి వస్తాయి స్థిరాస్తులు. చరాస్తుల్లో చేతిలో ఉన్న డబ్బు, బ్యాంకులో ఉన్న బంగారం కానీ, బ్యాంకులో ఉన్న క్యాష్ కానీ, రకరకాల ఆర్టికల్స్ గురించి రాసుకోవచ్చు మనం, అవి చరాస్తులు. వీటి గురించి కూడా మనం వీలునామా రాయొచ్చు. ఎట్లా అంటే ఒక వ్యక్తికి స్థిరాస్తి ఖచ్చితంగా ఉండాలని రూల్ అంటే ఏం లేదు కదా. అతనికి ఉన్న ఆస్తి అంతా కూడా డబ్బు రూపంలో ఉండొచ్చు, తర్వాత బంగారు రూపంలో ఉండొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉండొచ్చు, రికరింగ్ డిపాజిట్లు ఉండొచ్చు, షేర్స్, డిబెంచర్స్ కూడా ఉండొచ్చు. వీటి గురించి కూడా రాసుకోవచ్చు. వీలునామా రాసేటప్పుడు మన జాగ్రత్త ఎక్కడ పడాలంటే, ఒక వ్యక్తికి బ్యాంకులో 10 లక్షలు ఉంది, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉన్న విషయాన్ని వీలునామాలో రాయక్కర్లా. ఇదేని ఈ వీలునామా కేవలం టు పాస్ ది ఇన్ఫర్మేషన్ టు ద రెస్పెక్టివ్ పీపుల్ అంతే. వీలునామా అంటే ఇన్ఫర్మేషన్ని మనం అనుకున్న వాళ్ళకి మన తర్వాత చనిపోయిన తర్వాత ఇబ్బంది పడతారేమో అన్న మాటని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫర్మేషన్ షేర్ చేయటమే. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది, దాంట్లో ఎలా మెన్షన్ చేయాలి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, మణికొండ బ్రాంచ్, నా అకౌంట్ నెంబర్ ఇది ఇస్తే చాలు. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ నెంబర్ ఇస్తే చాలు, ఏ బ్యాంకులో ఉందో చాలు. అలా మెన్షన్ చేయాలి తప్ప దాంట్లో ఉన్న అమౌంట్ మాత్రం మెన్షన్ చేయొద్దు. రెండోది, అసలు మనం వీలునామా దేనికి రాస్తామంటే, ఒక వ్యక్తి జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని వీలునామా రాకనే చనిపోతే ఏమవుద్దంటే, దాని తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి మన ఆస్తి మొత్తం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పెద్దమ్మాయికి ఇంత ఇవ్వాలి, చిన్నమ్మాయికి ఇంత ఇవ్వాలి, కొడుకు ఇంత ఇవ్వాలి, తండ్రికి ఇంత, తాతకి ఇంత, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అసలు మనం సంపాదించిన ఆస్తికి వాళ్ళు ఎవరైనా డిసైడ్ చేసేది. కాబట్టి మన ఆస్తిని మనం డిసైడ్ చేసుకోవచ్చు. వీలునామా ద్వారా
వీలునామా రాసేసినంత మాత్రాన ఆస్తి మొత్తం అదే రోజున వెళ్ళిపోతుందని అనుకోవడం పొరపాటు. వీలునామా రాసిన వ్యక్తి చనిపోయే వరకు తన ఆస్తి మీద ఫుల్ రైట్స్ ఆయనకే ఉంటాయి. చనిపోయిన తర్వాతే నువ్వు ఎలా అనుకుంటున్నావు, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ముందే డిసైడ్ చేసుకోవచ్చు. నా కూతురికి ఇంత, వాళ్ళ కొడుకు ఇంత, మనవాళ్ళకింత, మనవరాలకింత, ఈ ఆస్తిలో ఒక బాగా బిల్డింగ్ ఉంది, ఒక పోర్షన్ 100 గజాలు వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. చనిపోయిన తర్వాత ఒంటి మీద బంగారం ఉందనుకోండి, ఆ బంగారాన్ని ఎవరికి ఎలా ఇద్దాం అనుకుంటున్నావు, ఎన్ని గ్రాములు ఇద్దాం అనుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటర్ ఉండాలి. అంటే ఎగ్జిక్యూషన్ అది ఎట్లాగా, నేను చనిపోయిన తర్వాత నేను రాసిన వీలునామాని ఈ వ్యక్తి మాత్రమే అమలుపరచాలి, దాన్ని ఎగ్జిక్యూటర్ అంటారు. ఎగ్జిక్యూటర్ ఆర్ ఎగ్జిక్యూట్రిక్స్ అంటే అమలుపరిచేవాడు, అమలుపరిచే వ్యక్తి ఏదైనా పర్వాలేదు. వాళ్ళకి మనం అన్ని వివరంగా చెప్తాం, ఇది వీళ్ళకి ఇలా పంచాలి, వాళ్ళకి ఇలా పంచాలని చెప్పి నోటి ద్వారా చెప్పిన తర్వాత కూడా లిఖితపూర్వకంగా డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. ఈ అబ్బాయికి 2 పోర్షన్స్ ఉన్నాయి, పై పోర్షన్ పెద్ద అబ్బాయికి, కింద పోర్షన్ చిన్న అబ్బాయికి, అట్లా అన్ని వివరంగా రాసుకుంటాం. దీన్ని ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ మళ్ళీ చెప్పడం కారణం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదో పుస్తకం చదువుతున్న ఫీలింగ్ కాకుండా ఓకే మనకు అర్థమైంది అన్న కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంది. ఇది పెద్దగా ఏం లేదండి. మనిషి తన పిల్లలతో మాట్లాడి, నాన్న నీకు ఈ పెద్ద పోర్షన్ నీకు, చిన్న పోర్షన్ నీకు, అక్కకి ఇది, చెల్లికి ఇది, నాన్నకి ఇది, అమ్మకి ఇది అని చెప్పుకుంటూ వెళ్తారు కదా. అదే చిన్న చిన్న పదాలను మనం రాసుకుంటే అదే వీలునామా, ప్రాపర్ రాసుకోవచ్చు దాన్ని. ఇంకోటి వీలునామాకి ఈ ఫార్మాటే అని చెప్పి ఏది లేదండి, మీకు ఎలా అనిపిస్తారో రాసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయాలో చేయించుకోండి, రిజిస్ట్రేషన్ చేయించక్కర్లా. కాకపోతే ఒకటి, వీలునామా రాసిన తర్వాత అట్లీస్ట్ ఒకళ్ళకి కానీ ఇద్దరు కానీ మీరు చెప్పండి. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ వీలునామా వీళ్ళు యొక్క పర్పస్ జీరో అయిపోద్ది. మీరు మంచి ఉద్దేశంతో వీలునామా మొత్తం రాసుకుని ఏదో బీరోలో పెట్టి మీరు చనిపోయారు, అది ఎవరు తెలుస్తుంది? ఎప్పటికో కానీ తెలియదు. ఇంకొకటి, మీ వీలునామా రాసిన తర్వాత ఎవరికి చెప్పకుండా చనిపోయారు అనుకోండి, అది దాని యొక్క పర్పసే డిజాల్వ్ అయిపోద్ది. కాబట్టి అందరూ చెప్పక్కర్లేదు, రాసిన తర్వాత ఒకరికి ఇద్దరు చెప్పండి. మనం అనుకున్న వాళ్ళకి అందరూ చెప్పక్కర్లేదు. వీలునామా రాసేటప్పుడు మీరు 10 మందిని సంప్రదించక్కర్లేదు. ఒకళ్ళకి మీ హార్ట్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో మనస్ఫూర్తిగా ఓకే వీళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అది ఎవరికైనా ఒకరికి ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చెప్పండి. తర్వాత విట్నెస్లు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఉండాలండి. విట్నెస్లు లేకుండా వీలునామా రాస్తే కనుక లా ప్రకారంగా చెల్లదు. అదేంటి, రిజిస్టర్డ్ వీలునామా కానీ అన్రిజిస్టర్డ్ కానీ ఈ రెండు కూడా చెల్లవు. చాలామంది చేసే తప్పులేవి, నేను రహస్యంగా రాసుకుంటాను, నా వ్యక్తిగత చరిత్ర రాసేసి ఎవరికి చెప్పకుండా రాసేసి ఎక్కడో బుక్లో అక్కడ పెట్టేసి పోతారు, చనిపోతారు. చనిపోయిన తర్వాత మీ ఆస్తి వెళ్ళిపోద్ది, మీకు తెలియదు అసలు. వీలునామా రాయని పక్షంలో మీకు వచ్చే మైనస్ పాయింట్ ఏంటంటే, మీ ఆస్తి మీ తదనంతరము ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో మీకు ఐడియానే ఉండదు, మీరు చూడరు కదా. కాబట్టి రాసిన తర్వాత బీ స్పెసిఫిక్. రాసిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఒకరికి ఇద్దరు చెప్పండి, అది వీళ్ళకే చెప్పాలని ఏం లేదు. దాంట్లో ఎగ్జిక్యూటర్, దీన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎవరు అమలుపరచాలి అన్న వ్యక్తిని పేరుని స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం కాంటాక్ట్ నెంబర్ రాయండి. విట్నెస్ కాంటాక్ట్ నెంబర్ కింద రాయాలి. చాలామంది విట్నెస్లో ఊరిని సంతకం పెట్టి వదిలేస్తారు, మళ్ళీ రాస్తారు, వాడు ఎవడో మనకు తెలియదు, వాడు ఎక్కడుంటాడో మనకు తెలియదు, వాడు కాంటాక్ట్ నెంబర్ లేదు. అది మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు మీరు? అలాగే ఎగ్జిక్యూటర్, అమలుపరిచే వ్యక్తి పేరు రాసి అడ్రస్ రాసి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ రాయండి. ఇలా చేసుకుంటే కనుక మీరు చేసుకునే వీలునామాకి ఒక మంచి పవర్ ఉంటుంది. థ్యాంక్ యూ.